గురువారం కోసం వెళ్లిన బీటెక్ విద్యార్థులకు ఎదురైన విషాదం. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన విద్యార్థులు ప్రాజెక్టు సందర్శన నిమిత్తం గాజుల దిన్నకు వెళ్లగా 2 విద్యార్థులు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం లభ్యమైంది. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పరిధిలోని గాజుల దిన్న ప్రాజెక్టు దగ్గర తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఉండడంతో ఒక గేటు కొద్దిగా ఎత్తి దిగువకు 300 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. కొంతమంది కాలేజీ యువకులు గురువారం సందర్శన కోసం ప్రాజెక్టుకు వెళ్లగా గేటు ముందు ఉన్న బండరాయిపై నిలబడి సెల్ఫీలు దిగుతూ ఉండగా ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోవడం జరిగింది. నీటి ప్రవాహం పెరగడంతో 2 విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు. ఈ విద్యార్థులు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన చెన్నారెడ్డి, ఉదయ్ కుమార్లుగా గుర్తించారు. వీరు స్థానిక సెయింట్ జాన్స్ కాలేజీలో బీటెక్ సిఎస్సి విభాగంలో 3వ సంవత్సరం చదువుతున్నట్లుగా స్నేహితుల ద్వారా తెలిసింది. ఎమ్మిగనూరు పట్టణంలోని ఎద్దుల మార్కెట్ దగ్గర ఉన్న శక్తినగర్ కు చెందిన మోహన్ రెడ్డి, శకుంతల దంపతుల కుమారుడు 20 సంవత్సరాల వయసు గల చెన్నారెడ్డి మరియు ఎమ్మిగనూరు పట్టణంలోని మిలిటరీ కాలనీకి చెందిన గోవిందరావు, రాధాబాయి దంపతులకు చెందిన కుమారుడు ఉదయ్. స్నేహితులు, చుట్టుపక్కల వారి సమాచారం మేరకు పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా 2 గంటల తర్వాత చెన్నారెడ్డి మృతదేహం లభ్యమైంది. ఉదయ్ కుమార్ మృతదేహం కోసం గజ ఈతగాళ్లు, పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. 2 కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొనడంతో ప్రాజెక్టు పరిసరాల్లో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ విషాద సంఘటన అక్కడున్న వారందరికీ కన్నీళ్లను తెప్పించింది.